హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్లోకి వెళ్ళి ఎస్క్యూఎల్ సర్వర్ అని టైప్ చేయండి. మీరు ఎస్క్యూఎల్ సర్వర్ అని టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎస్క్యూఎల్ సర్వర్ అని ఇలా మనకు వస్తుంది. మైక్రోసాఫ్ట్ ఎస్క్యూఎల్ సర్వర్ అని మీరు దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి డౌన్లోడ్ మల్టిపుల్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, మనకి SQL Server on premises, SQL Server Azure, SQL Server 2020 Developer, SQL Server 2020 Expressions, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ వచ్చినాయి. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. డెవలపర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఎక్స్ప్రెషన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ నేను మీకు ఏదైనా ఒకే ఇన్స్టాలేషన్ అనేది ఒకేలా ఉంటుంది, డెవలపర్ అయినా అండ్ ఎక్స్ప్రెషన్ అయినా. ఇక్కడ నేను ఎక్స్ప్రెషన్ డౌన్లోడ్ చేస్తాను. మనం డౌన్లోడ్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నా ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోయింది. మీరు మీ యొక్క లోకల్ కంప్యూటర్లో ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసి, ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద డౌన్లోడర్, ఇన్ డౌన్లోడర్ వీఆర్ సీయింగ్ ద ఆప్షన్ ఫర్ ద SQL సర్వర్ డౌన్లోడ్ ఆప్షన్. ఇఫ్ ఐ క్లికింగ్ ఆన్ దిస్, it will automatically, you can click on S. See, we have one pop-up here. ఇలా పాపప్ వచ్చింది. SQL సర్వర్ 2022 ఎక్స్ప్రెషన్ ఎడిషన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. ఇక్కడ మీరు దేన్ని సెలెక్ట్ ద ఇన్స్టాలేషన్స్, మనకు బేసిక్ కావాలా, కస్టమ్ కావాలా, డౌన్లోడ్ మీడియా కావాలా. బట్ నేను బేసిక్ ఇన్స్టాల్ చేస్తాను. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద బేసిక్, దాన్ని క్లిక్ ఆన్ ద యాక్సెప్ట్. మన యాక్సెప్ట్ కొట్టిన తర్వాత మనం ఎక్కడ దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నామంటే, దాన్ని మన లోకల్ కంప్యూటర్లో సి ప్రోగ్రామ్ ఫైల్ మైక్రోసాఫ్ట్ SQL సర్వర్ ఈ లొకేషన్లో మనం దాన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం. క్లిక్ ఆన్ ఇన్స్టాల్. అంటే ఇన్స్టాల్ కొట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా డౌన్లోడ్ ద ఇన్స్టాల్ ప్యాకేజెస్ అని మనకి ఇది ఇలా వస్తుంది. ఇట్ విల్ స్టార్ట్ ఫర్ ద ఇన్స్టాలింగ్. వన్స్ ఇట్ ఈస్ ఇన్స్టాలింగ్, ఇట్ విల్ షోయింగ్ ద అనదర్ పాపప్. విల్ సీ ఫర్ దట్. ఇట్స్ డౌన్లోడింగ్ ద ఆల్ ది రిక్వైర్డ్ ప్యాకేజెస్. మనకి ఏమేం ప్యాకేజెస్ కావాలో ఇది అన్ని డౌన్లోడ్ చేస్తుంది వన్ బై వన్. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. యూ కెన్ వెయిట్ ఫర్ ఇట్ అంటిల్ ఇది కంప్లీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి మీరు, ఓకేనా? ఎందుకంటే ఇది ఇన్స్టాలేషన్కి మనకు కావాల్సిన ప్యాకేజెస్ అన్ని ఇన్స్టాల్ చేసుకుంటుంది కాబట్టి ఇక్కడ ఇట్ విల్ టేక్ 1 or 2 minutes బేస్డ్ ఆన్ మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఇది యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి యూజర్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, మనం SQL సర్వర్ మీ యొక్క కనెక్షన్ స్ట్రింగ్ ఇది. అంటే ఇక్కడ మనం లోకల్ హోస్ట్ /SQL ఎక్స్ప్రెషన్ 02 ఇది మన డిఫాల్ట్ డేటాబేస్ నేమ్. ట్రస్టెడ్ కనెక్షన్ అని మనం డేటాబేస్, అంటే మనం ఇది కనెక్ట్ అయ్యేటప్పుడు ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్ కనెక్ట్ అయ్యేటప్పుడు మనం విండోస్ అథెంటికేషన్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తాం. అలా కాకుండా ఇక్కడ SQL సర్వర్ ఇన్స్టాలేషన్ లాగ్ ఫైల్స్ సిలో మైక్రోసాఫ్ట్ SQL సర్వర్లో ఈ లాగ్ ఫైల్స్ని మనం మెయింటైన్ చేస్తాం. తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ సిలో యూజర్స్ SQL ఎక్స్ప్రెషన్ అనే దాన్ని ఇన్స్టాలేషన్ మీడియా ఫోల్డర్కి క్రియేట్ చేస్తాను. దిస్ ఇస్ ఫర్ ద ఇన్స్టాలేషన్ రిసోర్స్ ఫైల్ ఫోల్డర్. మనం ఏం చేయాలి, వచ్చి కనెక్షన్ నౌ. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ద కనెక్షన్ నౌ, ఇట్ విల్ ఇన్స్టాల్ ఆటోమేటిక్లీ ఫర్ ద SQL సర్వర్ ఫర్ దట్. ప్రాపర్లీ సక్సెస్ఫుల్గా అయింది. మీరు దీన్ని క్లోజ్ చేసి ఎక్స్ప్రెస్ ఎడిషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వీ కెన్ ఇన్స్టాల్ ద ప్రాపర్ ఇన్స్టాల్ SSMS. మన SSM అనేది మనం ఇన్స్టాల్ చేయాలి. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ది ఇన్స్టాల్ SSM, ఇట్ విల్ ఓపెన్ ద బ్రౌజర్. హియర్ ఇఫ్ ఐ ఓపెన్ ద బ్రౌజర్, కమ్ డౌన్, మన కిందకు వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డౌన్లోడ్ SSM 21 అని ఉంది, చూసారా? ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, మనం ఎప్పుడైతే ఇది క్లిక్ చేస్తామో ఇది ఆటోమేటిక్గా మనకి ఇప్పుడు చూడండి, మళ్ళీ మన డౌన్లోడ్లోకి వెళ్తే మన డౌన్లోడ్ ఫోల్డర్లో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. అంటే SSM చూడండి, ఇక్కడ నేను క్లిక్ చేయగానే చూడండి నాకు ఏమొస్తుందో, దిస్ ఇస్ ఫర్ ద టూల్ టిప్ SSMS ఇన్స్టాలేషన్. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, క్లిక్ ఆన్ S, you can close this. We just today installer. Before getting started, we need to set up the few things that you can configure your installation. Click on continue.
See here, once it is done, Visual Studio installation done, it will show for the one user interface for whatever options మన ఏ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. మీరు ఆల్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇది ఇంకా ఇన్స్టాల్ అవుతుంది, రెడీ అవ్వలేదు. ఓకే, చూడండి ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి అన్ని ఆప్షన్స్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. See, total space is required for the 2.96 GB. Then click on install. మన ఇన్స్టాల్ స్టార్ట్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో 21 అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ అంటే మన ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ మనకి ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. వీ కెన్ వెయిట్, ఇది కంప్లీట్ అయిందా మీరు వెయిట్ చేయాలి. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. మన యొక్క ఇంటర్నెట్ స్పీడ్ బట్టి ఈ ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది మనకి డౌన్లోడ్ అవుతుంది, ఆటోమేటిక్ ఇన్స్టాల్ అయిపోతుంది మన మిషన్లో. నేను ఇప్పుడే స్టార్ట్ చేశాను. మనకి ఇన్స్టాలేషన్ ప్యాకేజెస్ 190 ఉంది. అవుట్ ఆఫ్ ఇప్పుడు 1 by 1 ఇన్స్టాల్ అవుతుంది. చూద్దాం ఎంత టైం తీసుకుంటుందో. See, it is installed for the 98%. It is installed. Okay, it is download for here. Installation packages 26% is done. We can wait. మనకి 190 అయిందా, మనం వెయిట్ చేద్దాం. ఇక్కడ 38% అయిపోయింది. విల్ సీ రిమైనింగ్. అంటే ప్రీవియస్గా దానికి ఇప్పుడు దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. మనం విజువల్ స్టూడియో అంటే ఎస్క్యూఎల్ సర్వర్ ఇన్స్టాల్ చేయడానికి ఇప్పుడు ఆటోమేటిక్గా విజువల్ స్టూడియో ఇన్స్టాలర్లోనే ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఇప్పుడు ఇది న్యూ వర్షన్ అండి. ఇప్పుడు మీరు ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా ఒక ఎస్క్యూఎల్ సర్వర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటి అని మీరు స్టార్ట్ చేసినా కూడా ఇది మీకు సరిపోతుంది. ఇది 190 వచ్చిందాక మనం వెయిట్ చేయాలి. 50% కంప్లీట్ అయింది. 56%. %79 అయిందని వెయిట్ చేయాలి. 100% అయిపోయిన దాకా మనం వెయిట్ చేయాలి. మనకి ఇది ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ డౌన్లోడ్ సర్చ్ ఫార్లోకి వచ్చేసి మనం ఎస్క్యూఎల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన యొక్క వర్క్ చేయాల్సిన యొక్క డేటాబేస్లో మనం చూపిస్తుంది. Okay, it will optimizing the assemblies. Okay, it is completed. See, installing cleanup చేస్తుంది. See,
we recommend to restart the Windows cleanup to the remaining files. And done for the installation. Click on OK. నేను తర్వాత ఇన్స్టాల్ చేస్తాను. నేను క్లోజ్ చేసేస్తాను ఇది ఇక్కడికి వచ్చేసి మన యొక్క సెర్చ్ బార్లో SQL సర్వర్ మనం చూడండి ఇక్కడ SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అని మనం టైప్ చేయగానే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ అలా కాకుండా రైట్ క్లిక్ ఆన్ ద విండో SSMS. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ ఇట్, ఇక్కడ చూడండి మనకి SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో ఇదే మనం ఇన్స్టాల్ చేసింది. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఇట్ విల్ ఓపెన్ టు ద SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో. విల్ చెక్ మనం ఇన్స్టాల్ అయిందో చెక్ చేద్దాం ఒకసారి. ఇన్స్టాల్ చేసింది SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో అనేది మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడికి వెళ్ళేసి SQL సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియో మనం ఇలా సెర్చ్ చేస్తే ఇట్ విల్ ఓపెన్ ఫర్ ద మనం ఏది ఇన్స్టాల్ చేసామో అది ఓపెన్ అయింది. సారీ ఇది కాదు, ఇది టాప్లో మనకి స్కిప్ ఫర్ దిస్. See, this is for the SQL Server Management Studio file మనకి. ఓకే, ఇది మన యొక్క SQL Server ఫైల్. ఇక్కడికి వచ్చేసి మీరు 1 minute, ఇట్స్ నాట్ రెస్పాండింగ్. ఇది మన యొక్క SQL Server అనేది నేను మల్టిపుల్ ఫైల్స్ ఓపెన్ చేయడం వల్ల నాకు ఇలా వచ్చింది. మీరు ఏదైనా ఒకసారి, అంటే నేను 2 times ఓపెన్ చేశాను సేమ్ ఫైల్ని. ఓకే, ఇక్కడ చూడండి మీరు డిఫాల్ట్గా అడ్మినిస్ట్రేటర్ SQL అథెంటికేషన్ వీ కెన్ సెట్ ద పాస్వర్డ్. ఇక్కడ మనం పాస్వర్డ్ అనేది నేను connect. See, if I give the password, it will automatically connect my username and password. If I click on open, then you can see this is our old data. Whatever మన old data క్రియేట్ చేసే కదా అది మనకి ఇక్కడ వచ్చింది. సార్ నేను డేటాబేస్లోనే యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేయలేదు, ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఫస్ట్ రైట్ క్లిక్ ఆన్ దిస్, గో టు ప్రాపర్టీస్కి వెళ్ళేసి మీరు ఇక్కడ సెక్యూరిటీలో ఇక్కడ చూడండి, ఇక్కడ SQL సర్వర్ అథెంటికేషన్ ఉంది. క్లిక్ ఆన్ ఓకే. వచ్చిన తర్వాత మన డేటాబేస్ ఓపెన్ చేసేసి ఇక్కడ మన డేటాబేస్లో ఇక్కడ మనం గో టు ప్రాపర్టీస్, డేటాబేస్ క్లిక్ చేసి గో టు ప్రాపర్టీస్.